హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత్ టాక్స్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు వచ్చిన ప్రతి ఏటా జరిగే కోట్ల రూపాయల నష్టం మీద ప్రభుత్వానికి జరుగుతున్న నష్టం, ఈ నష్టంలో ప్రజలు, నాయకులు, అధికారులు, వ్యవస్థ ఎన్నిటి భాగస్వామ్యంతో చేస్తున్నటువంటి నష్టం మీద ఈరోజు మీ అందరికీ తెలియజేయాలా. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చట్టానికి అనుగుణంగా, చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా కూడా మెలుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు అధికారులు ఒక పక్కన నిర్వీర్య చట్టాన్ని నీరుగారుస్తుంటే, నాయకులు మరింతగా నీరుగారుస్తూ చట్టంకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నారు. ఏందా ఆ నష్టం అంటే, ప్రభుత్వం రాగానే నూతనంగా ఇంటి పట్టాలంటున్నారు. ఈరోజు వాట్సాప్లో, సామాజిక మాధ్యమాల్లో ఒక మెసేజ్ అనేది వైరల్ అవుతుంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి పట్టాల బోగస్ వ్యవహారం మీద వెంటనే విచారణ, అదేవిధంగా 15 రోజుల్లోపు కూడా వాటి మీద నిర్ణీత సమయంలో పట్టాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాదన తెలుపుకోవాలని చెప్పి కూడా తెలియజేసినట్లుగా ఒక వీడియో అనేది ఉంది. ఇది చాలా శుభ సందర్భం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ లేఅవుట్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఒకప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి భూమిలో మాత్రమే పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేవాళ్ళు. గత ప్రభుత్వంలో ఎక్కువ శాతం ప్రైవేట్ ల్యాండ్స్ కొని కూడా లేఅవుట్ అనేది ఫార్మ్ చేసి వాళ్ళకి కాంపెన్సేషన్, ల్యాండ్ అక్విజిషన్ ద్వారా కాంపెన్సేషన్ వాళ్ళకి చెల్లించి కోట్ల రూపాయలు, తద్వారా వాటిని ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఇచ్చారు. ఇక్కడ రెండు ఉన్నాయి. గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి మీద విచారణ చేసే అధికారులందరికీ మేము తెలియజేసేది ఒకటే. గత ప్రభుత్వంలో ఎక్కడైతే లేఅవుట్లు అయితే ప్రారంభించారో, లేఅవుట్లు అయితే ఏర్పాటు చేశారో, ఈ లేఅవుట్లు ఎక్కువ శాతం కూడా వైకాపా నాయకులకు చెందినటువంటి భూములనే ఎక్కువ రేట్లకు భూ సేకరణ చట్టం ద్వారా వాటిని సేకరించి వాటిని లేఅవుట్లుగా మార్చి తద్వారా వాటిని ప్లాట్లు అందించారు. ఎవరికి అందించారయ్యా అంటే, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్యకర్తలకి మాత్రమే ప్లాట్లు అందించి తద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించారు. ఇవన్నీ కూడా ఒకసారి విచారణలోకి వెళితే ఎన్నో కోట్ల రూపాయల అవినీతి అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందని కూడా మేము ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక పంచాయతీని మనం ఒక యూనిట్గా తీసుకుంటే, ఒక పంచాయతీలో గడిచిన 3 నుంచి 4 ఏళ్లలో ఒక 20 నుంచి 30 కుటుంబాలు మాత్రమే నూతనంగా వివాహమైన కుటుంబాలు ఉన్నాయనుకుందాం. నూతనంగా వివాహమైన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు తీసుకున్నారనుకుందాం. ఈ యొక్క రేషన్ కార్డు తీసుకొని కనీసం ఇంటి జాగా లేనటువంటి, ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి మాత్రమే నూతనంగా ఇంటి స్థలం లేదు, నూతనంగా పెళ్ళైన జంట, నూతనంగా ఒక కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి పట్టా ఇచ్చిన దాంట్లో కూడా ఎటువంటి తప్పిదం లేదు. అయితే ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పంచాయతీ అధికారులు వీళ్ళు సరిగ్గా విచారించకుండానే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థలో ఉపయోగించుకొని, వాలంటరీకి ఇల్లు ఉంటుంది, వాలంటీర్ వాళ్ళ నాన్నకి ఇల్లు ఉంటుంది, గ్రామంలో పక్కా ఇల్లులు ఉంటాయి, కానీ వాలంటరీకి మళ్ళీ జగనన్న లేఅవుట్లో ఒక ప్లాట్ ఉంటుంది. ఎలా సాధ్యం అండి ఇది? ఎలా పాసిబుల్ ఇది? ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇల్లున్న వాళ్ళు అనర్హులు అని చెప్పి ఆల్రెడీ జీవోలో ఉంది. జీవోలో ఉన్నదానికి వ్యతిరేకంగా ఎల్లయ్య అనే ఒక గ్రామ వాలంటీరు ఒక రామాపురం అనే విలేజ్లో పనిచేస్తే ఆయనకి పక్కనే ఏర్పాటు చేసి ఉంటే లేఅవుట్లో ప్లాట్ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఆల్రెడీ ఇల్లు ఉంది కదా. ఒకసారి వాళ్ళకి ఇల్లు ఉందా లేదా అనేది నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను తెలియజేసే కొన్ని రిజిస్టర్లే కాకుండా ప్రభుత్వ అధికారులకు ఒక చట్టం అనేది ఒకటి ఉంది కదా, చట్టాన్ని పాటించాలి కదా. మీరు చట్టాన్ని పాటించకుండా మీ ఇష్ట ప్రకారం వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చి, ఇంటికి మళ్ళీ పట్టా ఇచ్చి, పట్టాకి మళ్ళీ ఇది యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కావచ్చు, జగనన్న కాలనీ ద్వారా కావచ్చు, వాళ్ళకి ఇంటి పట్టా ఇచ్చి ప్రభుత్వానికి సంబంధించిన 2,50,000 రూపాయలు అనధికారికంగా వాళ్ళకి చెల్లించే విధంగా చేసిన అధికారులు తప్పిదం లేదా? అధికారులు ఏ విధంగా వాళ్ళకి ఇల్లు ప్లాట్ ఇచ్చారు? ఒకసారి పంచాయతీకి వెళితే ఇంటి పన్ను రిజిస్టరు, డిమాండ్ రిజిస్టరు, అదేవిధంగా రివిజన్ రిజిస్టర్లో చాలా క్లియర్గా, చాలా స్పెసిఫిక్గా ఇంటి యొక్క హద్దులు, ఇంటి యొక్క విస్తీర్ణం, ప్లింత్ ఏరియా అన్నీ కూడా కొలిసి మరీ దానికి అసెస్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. కనీసం ఆ రిజిస్టర్ని వెరిఫై చేయకుండానే, వీళ్ళకి ఇల్లు ఉందా లేదో చూడకుండానే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర కరెంట్ మీటర్ ఉందా లేదా అనేది చూడకుండానే ఈ ఇష్ట ప్రకారంగా ఒక గ్రామంలో సుమారుగా 50 నుంచి 70 ప్లాట్లు వైకాపా నాయకులకు కావచ్చు, ఇల్లు ఉన్నవాళ్ళకే ఇచ్చారు. కనీసం ఆ గ్రామంలో ఎటువంటి నివాసం లేకపోయినా, గ్రామంలో ఎటువంటి ఇల్లు లేకపోయినా, గ్రామస్తులు కాకపోయినా కూడా పక్క గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అదే లేఅవుట్లు ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేఅవుట్లన్నింటి మీద కూడా అధికారులు విచారించడం చాలా శుభపరిణామం. నేను తెలియజేసేది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న
చదువుకున్న మేధావులు కావచ్చు, చదువుకున్న వ్యక్తులు కావచ్చు, అవినీతి మీద పోరాటం చేసే వ్యక్తులందరికీ తెలియజేసేది ఒకటే, మీరు దేశంలో జరుగుతున్న అవినీతి మీద మనం పోరాడలేం, దేశంలో జరుగుతున్న కార్యకలాపాల మీద మనం పోరాడలేం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మనం పోరాడలేం. మనం చేయగలిగింది మన కర్తవ్యంగా ఒక మండలంలో, ఒక పంచాయతీలో ఒక యూనిట్గా తీసుకుంటే ఎంతమందికి ఆల్రెడీ డివిజన్ రిజిస్టర్లో పేర్లోనే, అసెస్మెంట్ రిజిస్టర్లో పేర్లోనే, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ లిస్టులో పేర్లోనే, గతంలో వీళ్ళకి ఇల్లులు ఉన్నట్లుగా పంచాయతీ రికార్డులో ఉంది, ఆల్రెడీ పొజిషన్ సర్టిఫికేట్ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఇంటి పన్ను ఇందిరమ్మ కాలనీలో కావచ్చు ఇల్లు తీసుకున్నారు, మళ్ళీ వీళ్ళకి ఎలా వచ్చింది? ఇలా పంచాయతీ దగ్గర నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని క్రోడీకరించండి, సమాచారాన్ని సేకరించండి. ఈ సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని విజిలెన్స్ అధికారులకు కావచ్చు, అదేవిధంగా ఉన్నతాధికారులకు చేరవేయండి. ఈ ఎల్ఐఏ అనే అతను రామాపురం అనే గ్రామంలో సొంతమైనటువంటి సొంత ఇంటి స్థలంలో కూడా నిర్మాణం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఎటువంటి అర్హత లేదు, అర్హత లేకపోయినా అక్రమంగా కూడా ఇతను పట్టా పొందాడు. కాబట్టి అక్రమంగా పట్టా పొంది అధికారులను తప్పుదోవ పట్టించి తద్వారా వాళ్ళ యొక్క చట్టబద్ధ విధులను ఉల్లంఘించడంలో ఇతను తప్పుదోవ పట్టించినందుకు ఇతని మీద చర్యలు తీసుకోవాలా. ప్రభుత్వ నగదు, ప్రభుత్వ ధనం, ప్రజాధనం దుర్వినియోగంతో ఇతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇక్కడ పట్టా ఇచ్చి పట్టా రద్దు చేస్తే ఎవరికి భయం ఉండదు. ఒకసారి ఒక గ్రామంలో ఎవరైతే అనర్హులుగా కూడా పట్టా తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే పబ్లిక్ ఫండ్స్ మిస్యూజ్ జరిగినప్పుడు కూడా, ప్రజాధనాన్ని మిస్యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ అనేది ఉంటేనే వాళ్ళు భయపడతారు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో ఇటువంటి అవినీతి ఉంది. ఈ అవినీతిని ఇప్పుడు నూతన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీలో నాయకులు కావచ్చు, అందరూ కూడా ఐకమత్యంతో అవినీతి మీద పోరాటం చేయాలని చెప్పి గతంలో ఏదైతే నినాదం పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా వాళ్ళందరి మీద కూడా మీరు సమాచారాన్ని సేకరించి తప్పుడు ఆధారాలు సమర్పించి పట్టా పొందిన ప్రతి ఒక్కరిపై, తప్పుడు ఆధారాలు సమర్పించి ఇంటి స్థలం ఉండి కూడా ఇంటి స్థలం లేదని చెప్పి అధికారులను తప్పుదోవ పట్టించి పట్టా పొందిన ప్రతి ఒక్కరి పట్టా రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా మీరందరూ కూడా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని చెప్పి, ప్రభుత్వ ధనం జరుగుతున్న కోట్ల రూపాయల అవినీతిని కాపాడాలని చెప్పి కూడా ఒక పౌరుడిగా మీ అందరినీ కోరుకుంటున్నాను.